నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. చిరంజీవిపై మార్ఫింగ్ వీడియోలు, రంగంలోకి పవన్ కళ్యాణ్. టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేయడం, తమకు నచ్చని వారిని ఇబ్బంది పెట్టేందుకు ఈరోజు వాడుతున్న నేపథ్యం. మార్ఫింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సెలబ్రిటీలకు మరింత ఇబ్బందిగా ఇది మారుతున్న అంశం. మరి తాజాగా మెగాస్టార్ను టార్గెట్ చేసిన దుర్మార్గులు మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందాన్ని కూడా వాళ్ళు పొందుతున్న నేపథ్యం. మరి చిరంజీవిపై పిచ్చి కూతలు కోస్తే జైలుకే అంటూ మెగా ఫ్యాన్స్ హెచ్చరికలు చేస్తున్నారండి. యూట్యూబ్ ఛానల్పై కేసులు కూడా నమోదయ్యాయి. వ్యూస్ కోసం చిరంజీవి వీడియోలు మార్ఫింగ్లు చేయడం, అలాగే మెగాస్టార్ చిరంజీవిపై అసత్య ప్రసారాలు చేయడం, లాయర్ రామకృష్ణ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు దిగడం, సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా అసత్య ప్రచారం వల్ల చిరంజీవి ప్రతిష్ట దెబ్బతింటుందని ఫిర్యాదు కూడా చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై సర్వత్రా మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులపై ఫేక్ వీడియోలు పెట్టడం ఇది చాలా నేరమని న్యాయ నిపుణులు పదే పదే చెప్తున్నా సరే అది ఎవ్వరికీ పట్టట్లేదు. ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారు లాంటి సెలబ్రిటీలు టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆయనకి, అలాంటి వారికే ఈరోజు రక్షణ కరువైతే మరి సామాన్యుల సంగతి ఏంటి? కఠిన శిక్షలు లేకపోవడంతో ఎవరికి వాళ్ళు రెచ్చిపోతున్నారా? లేకపోతే మనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఏదో సంపాదించేద్దాం, ఏదో రాంగ్ కంటెంట్ ఇద్దాం, ఇలాంటి వాటి మీద వాళ్ళు ఏదో లబ్ధి పొందుదామని దురుద్దేశంతో చేస్తున్నారా? మరి ఇలాంటి ఆగడాలపు గతంపై కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా స్పందించారు. తప్పుడు ప్రచారాలు, ఫేక్ వీడియోలు పెడితే కఠినమైన చర్యలు తప్పు అని హెచ్చరించారు కూడా. గతంలో పవన్ కూతుర్లపై కూడా దారుణంగా మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఇలాంటి ఫేక్ కంటెంట్ కాదు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే టార్గెట్ చేయడం, మరి దీన్ని సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారండి. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా ఒక లెక్క అండి, ఇప్పటి నుంచి ఒక లెక్క. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఏమన్నారు, చిరంజీవి గారి కుటుంబాన్ని, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే విస్తృతంగా ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో, అనవసరమైన రాద్ధాంతానికి తెరలు రేపుతున్నారో, వ్యక్తిని హననం చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిత్వాన్ని. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందులా జనసేనాని లేకపోతే పవర్ స్టారో అదే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఎవరైనా తేడా చేస్తే, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే తోలు తీస్తానని చెప్తున్నాడు డైరెక్ట్గా. అనవసరమైన వాటికి వెళ్లకుండా దేశంలో, రాష్ట్రంలో చాలా ఐటమ్స్ ఉంటాయి మనం యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి. ఏదో ఒక ఫేక్ వార్తలు పెట్టి, ఫేక్ వీడియోలు పెట్టి ఎవరినో ఏదో అనేస్తే ఆ ఫేమ్ ఉన్న వాళ్ళని అది ఏంటా అని చెప్పి జనాలు ఎగబడి చూస్తే అందులో నుంచి వచ్చే సొమ్ము దాన్ని ఏమనాలి? తప్పుడు వీడియోలతోటి. సో మీరు ఏం చేయాలనుకున్న కంటెంట్ తప్పులేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరగాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగింది కదా అని దాన్ని పక్కదారి పెట్టి ఇష్టం వచ్చినట్లుగా చేస్తామంటే మాత్రం అస్సలు క్షమించే పరిస్థితే లేదని చెప్పి మెగా ఫ్యామిలీ ఒక పక్క డేంజర్ వార్నింగ్లు ఇస్తానే ఉన్నది. మరోపక్క మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్, జనసేన ఇవి అసలు ఊరే ఊడుకోవు. వాళ్ళ జోలికి వచ్చిందంటే ఎవరినైనా సరే ఏకు పడేస్తాయి. వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు, రెడీగా ఉంటారు. మమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే సరే. గతంలో పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని అవనియండి, పాపం పసిపిల్లల్ని, ఆ పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేపథ్యం ఉన్నా సరే ఆయన ఎంతో కొంత కంట్రోల్గా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ కంట్రోల్ లేవు, ఆ గేటులు లేవు, మొత్తం ఓపెన్ చేసి ఉంచాడు. ఎక్కడన్నా ఏదన్నా తేడా వస్తే బుల్డోజులు తెల్లి ఎక్కి తొక్కుతాం అన్న రేంజ్లో ఆయన మాటలు స్పీడ్ పెరిగిపోతున్నది. సో ఇలాంటి నేపథ్యంలో సేఫ్గా ఉండి, జాగ్రత్తగా ఉండి, మంచి వీడియోలు, మంచి కంటెంట్, వాస్తవాలు ఉంటే పెట్టొచ్చు. అవాస్తవాలను వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేసి ఏవో మీకు నచ్చిన ఫేక్ వీడియోలు పెడితే ఈసారి మీ పప్పులు ఉడకవు. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు, లేదంటే అంతకు మించి ఇంకా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పి డైరెక్ట్గా సేనాని హెచ్చరికలు. మెగా ఫ్యాన్స్ దీనిపై ఫుల్ సీరియస్గా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు దొరికినా సరే క్షమించేది లేదని. సో తస్మాత్ జాగ్రత్త. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. న్యూస్.